లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశీస్సులు. ఖగోళంలో నవగ్రహాల్లో శుక్రుడు జనవరి 13వ తేదీ మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 11 గంటల 40 నిమిషాల వరకు మకర రాశిలోనే ఉంటాడు. మరి జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు శుక్రుడు మకర రాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళలో ఏ రాశుల వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందో, విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రపరంగా శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించటం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైన అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 1, 2, 4, 5 రాశుల్లో శుక్రుడు ఉంటే ఆ శుక్రుడు విశేషంగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 8, 9, 11 రాశుల్లో శుక్రుడు ఉన్నా కూడా ఆ శుక్రుడి సంచారం విశేషమైన అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. మిగిలిన సంచారాలు మాత్రం శుక్రుడికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాయి. కాబట్టి జనవరి 13వ తేదీ శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ముందుగా మకర రాశి వాళ్ళకి విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు మకర రాశి వాళ్ళకి భోగాలు ఎక్కువగా ఉంటాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జనాకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. సమయానికి ఆహారం అందుతుంది. అంటే బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరిస్తారు. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఆ తర్వాత శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించటం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి ఇంకొక రాశి ధనుస్సు రాశి. ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి చూసుకున్నప్పుడు ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడు 2వ స్థానంలో ఉంటాడు. 2వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ధనుస్సు రాశి వాళ్ళు ఏది మాట్లాడినా అందరూ ఆకర్షితులవుతారు. కుటుంబంలో సభ్యులందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. ధనపరంగా ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు విశేషమైన అదృష్టాన్ని కలిగింపజేస్తాడు. విందు భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. కాబట్టి శుక్రుడి మకర రాశి ప్రవేశం ధనుసు రాశి వాళ్ళకు కూడా అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకు మాత్రం ఈ శుక్రుడి సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారం 3వ స్థానంలో ఏర్పడింది. ఇది యోగించదు కాబట్టి మళ్ళీ ఫిబ్రవరి 6 వరకు వృశ్చిక రాశి వాళ్ళు అక్క చెల్లెళ్లతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళకి అక్క కానీ చెల్లి కానీ ఉంటే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారం 4వ స్థానంలో ఉంది కాబట్టి బ్రహ్మాండంగా శుక్రుడు యోగిస్తాడు. తులారాశి వాళ్ళు ఎక్కువగా ప్రాపర్టీస్ కొనే అవకాశం ఉంటుంది. లేదా అక్క చెల్లెళ్ళ సహాయ సహకారాల వల్ల, స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ తక్కువ రేటు కొనుక్కోవటం, లేదా మంచి రేటుకు ప్రాపర్టీస్ అమ్ముకోవటం ఇలాంటివి తులారాశి వాళ్ళకి జరుగుతాయి. ఆ తర్వాత కన్యా రాశి వాళ్ళకు కూడా శుక్రుడి మకర రాశి ప్రవేశం యోగిస్తుంది. కన్యా రాశి వాళ్ళకి 5వ స్థానంలో శుక్రుడి సంచారం వచ్చింది. ఇది యోగిస్తుంది కాబట్టి ఎవరైనా కన్యా రాశి వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి అమ్మాయి పుట్టడానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే కన్యా రాశి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలు చాలా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. ఆడపిల్లలు కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళటం, కన్యా రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారం 6వ స్థానంలో జరుగుతుంది. 6వ స్థానంలో శుక్రుడి సంచారం యోగించదు కాబట్టి సింహరాశి వాళ్ళకి కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సింహరాశి స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారం యోగించదు. ఖర్చులు పెరుగుతాయి. ఆడవాళ్ళకైతే గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారం 7వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది కూడా యోగించదు. 7వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా లైఫ్ పార్ట్నర్తో గొడవపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి. పెళ్ళిళ్ళు నిశ్చయం కావలసిన కర్కాటక రాశి వాళ్ళకు కూడా సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. 7వ స్థానంలో శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి వివాహపరంగా, దాంపత్యపరంగా వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి శుక్రుడు 8వ స్థానంలో విశేషంగా యోగిస్తాడు.
8వ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి 6 లోపు ఎప్పుడైనా మిథున రాశి వాళ్ళకి అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ధనప్రాప్తి యోగం అనేది ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి 9వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా అదృష్టం కలిసొస్తుంది. అనుకోకుండా పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కలిసొచ్చే సూచనలున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా వృషభ రాశి వాళ్ళకి కలిగే యోగం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత మేషరాశి వాళ్ళకి శుక్రుడు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఎవరైనా మేషరాశి వాళ్ళు టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నట్లయితే అందులో పెద్దగా లాభాలు రావు. కాస్మెటిక్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మేషరాశి వాళ్ళకి పెద్దగా లాభాలు రావు. కళారంగం, సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న మేషరాశి వాళ్ళకు కూడా కొంత ప్రతికూల ఫలితాలుంటాయి. అవకాశాలు తొందరగా రావు. 10వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అయితే మీనరాశి వాళ్ళకి శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీనరాశి వాళ్ళకి శుక్రుడి అనుగ్రహం వల్ల విశేషంగా ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అద్భుతమైన రాజయోగాన్ని మీనరాశి వాళ్ళు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అందిపుచ్చుకోగలుగుతారు. ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకి శుక్రుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఖర్చులు పెరుగుతాయి. కుంభరాశి వాళ్ళు స్త్రీల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. కుంభరాశి పురుషులైనా, కుంభరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల 12వ ఇంట్లో శుక్రుడి సంచారం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వాళ్ళకి వృధా ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జనవరి 13వ తేదీ శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ ఫలితాలన్నీ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 11 గంటల 40 నిమిషాల వరకు ఉంటాయి. కొన్ని రాశులకు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. అలాగే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే ప్రతిరోజు కూడా ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇది అమ్మవారి మంత్రం. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం చదువుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తున్న రాశుల వాళ్ళు కూడా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి. అంటే ఆవుకు అలసందలు తినిపించడం, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం చదువుకోవటం చేయాలి. దీనివల్ల శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు